అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి, జాతకం గురించి తెలుసుకుందాం. ఇది జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎటువంటి సంఘటనలు, ఎటువంటి ఫలితాలు ఈ రోజున దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము ఏం అప్లోడ్ చేసే వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు వీరికి ఉంటాయి. ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకెళ్తారు. మార్చి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వారికి చూస్తే ఊహించని సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం మీకు రాబోతుంది. అలాగే ఊహించని విధానంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులు మీకు తారసపడే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు షాకింగ్ విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితమే మీకు వారి కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో వారు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. కన్యా రాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభ ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. కన్యా రాశి వారు ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దాని గురించి లోన్ల కోసం, డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు మీరు సక్సెస్ కాబోతున్నాయి. గృహిణులు ఎవరైతే వారి యొక్క కెరీర్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారి ముందుకైతే అవకాశం రాబోతుంది. భాగస్వామి వ్యాపారాలకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు దానికి సంబంధించి మీరు కొన్ని క్లారిటీగా ఇవ్వబోతున్నారు. కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజుల నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడంలో మీకు ఆలస్యం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఆ పని మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా పని ఒత్తిడి కారణంగా మీరు నీరసంగా ఉంటున్నట్లయితే ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు, అలాగే మిమ్మల్ని షాక్ గురి చేసేటువంటి అంశాలు ఈ మార్చి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో మీరు సక్సెస్ని పొందుకోవాలనుకుంటే ఆ పని మొదలుపెట్టే ముందు గణపతిని ఖచ్చితంగా ఆరాధించాలి. ఎందుకంటే ఏమైనా విఘ్నాలు ఉంటే ఆ గణనాథుడు మీ యొక్క పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా తొలగించి మీ పని సకాలంలో ఎటువంటి ఒడిదొడుకులు, సమస్యలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి గణపతిని ఖచ్చితంగా ఆరాధించండి. స్నేహం చేసే వ్యక్తుల విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎవరు పడితో వారితో స్నేహం చేస్తే మీ జీవితంలో అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అయితే ముఖ్యంగా వీరు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. కాబట్టి పేదలకి పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, ఆహార ధాన్యాలు దానం చేయడం వల్ల కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి కన్యా రాశి వారికి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు అమలుపరుస్తారు. మెరుగైన ఆర్థిక ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం యందు ఆశాజనకంగా సాగడం, చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, నూతన వాహన యోగం ఏర్పడడం,
వ్యాపారం లాభసాటిగా సాగడం, చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయాల్లో శుభవార్తలు అందడం, గృహమున్న బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వివాదాలు తొలగును. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగడం, ఉద్యోగాలలో అసంతృప్తి తొలగడం, ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కష్టించేటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగును. నూతన పెట్టుబడులు అందడం, అదేవిధంగా చేపట్టి యొక్క వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం, ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. ఇంట బయట కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం, స్థిరాస్తికి సంబంధించిన కొనుగోలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడం, గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారం మరింత అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఆశించినటువంటి పదవులు ఏర్పడడం, వృధా ప్రయాసాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగును. చికాకులు తొలగును. ఇతరుల సహాయ సహకారాలు అందడం, ఆప్తుల నుంచి శుభవార్తలు అందడం, నూతన వాహన యోగం ఏర్పడడం, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. శుభకాలం అని చెప్పవచ్చు. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం, ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారి వలన మేలు చేకూరుతుంది. చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవ్వడం, అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసించి కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడడం, ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. అవసరానికి తగినటువంటి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గడం, వృత్తి వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసరమైనటువంటి వివాదాలకు తొలగడం, ఉద్యోగంలో శ్రమకు తగిన పని చేస్తారు. తెలివితేటలతో ఆలోచించుకొని కీలకమైన పనులు పూర్తి చేస్తారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. చేసే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. బంధువులతో విభేదాలతో తొలగడం, అదేవిధంగా శుభకాలం అని చెప్పుకోవచ్చు. కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో శుభ ఫలితాలను అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. చేపట్టే పనులలో సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం చాలా మంచిది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఈ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కొన్నాళ్ళగా పరిచయం కానీ సమస్య పరిష్కరించబడుతుంది. చేపట్టిన పనులు సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇతరుల సహకారం మరవలేనిదిగా ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరుల వ్యవహారాల జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ప్రయాణాలు ఫలిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. విశేషమైనటువంటి క్రీస్తోపేర్యాన్ని సాధించుకుంటారు. ఆర్థికంగా వానికి కూడా కృతజ్ఞత ఏర్పడుతుంది. ఆశీస్సులు లభిస్తాయి. పెద్దవాళ్ళవి మానసిక ప్రశాంతంగా ఉంటారు. గృహ నిర్మాణం అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కష్టాలు తొలగును. మనోవిచారం తొలగును. విజ్ఞానం తొలగును. బంధు చూపుతో వ్యవహరిస్తారు. అదేవిధంగా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా వ్యాపారంలో నూతన పండితుల ద్వారా అవలంబిస్తారు. మనోవిలాసాన్ని కలిగించి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. మరో పదంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంపూర్ణమైనటువంటి క్షణాలు గడుపుతారు. ఆత్మీయుల సలహాలు మీకు మేలు చేస్తాయి. వివాదాల్లో తమదూర్చవద్దు. ఆదాయ ఖర్చులు ఏర్పడడం, వివాదాలకు తావు తీసి మధ్యమ ఫలితాలు స్వీకరిస్తాయి. ప్రారంభించే పనులని శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. అనుకున్నది సాధిస్తారు. మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వాహన యోగం ఏర్పడడం, నూతన
పద్ధతుల ద్వారా అవలంబిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. కన్యారాశి వారికి శ్రీ లలిత సహస్రనామం పఠించడం వల్ల అంతా శుభం జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.